మ్యామ్, క్యాప్ పెట్టించుకోవాలన్నారు కదా, ఒక 3000 లోపు ఏమన్నా క్యాప్ సజెస్ట్ చేస్తారా? మేడం, ఉమ్, క్యాబ్ పెట్టించాలి. ఉమ్, ఒక ఎంత ఖర్చు అయినా పర్లేదు, 20,000 అయినా పర్లేదు. ఉమ్. క్యాబ్ మాత్రం మంచిది చూసి పెట్టండి. ఇక్కడ 3,000, 20,000, 25,000 గురించి కాదు. అసలు క్యాప్ అనేది ఎందుకు పెట్టిస్తామంటే రూట్ కెనాల్ అనేది చేసిన తర్వాత పన్ను స్ట్రాంగ్గా రీటైన్ అవ్వాలి కాబట్టి మనం పైన ఒక కవరింగ్ లాగా క్యాప్ పెడతాం. బేసికలీ క్యాప్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే లోపల మెటల్ ఉంటుంది, పైన ఇట్లా సిరామిక్ ఉంటుంది అనమాట. ఇది ఒక రకమైన క్యాప్. ఇంకో రకమైన క్యాప్ ఏంటంటే జిర్కోనియా అంటాం. ఇది ఏంటంటే లోపల మెటల్ ఏమి ఉండదు, మొత్తం అసలు ఒరిజినల్ పనులానే ఉంటుంది. టు బీ ఫ్రాంక్, వెరీ గుడ్ క్వాలిటీ, వెరీ నైస్ ప్రీమియం అనమాట. మూడో రకము ఈమాక్స్ అంటాం. అంటే ఎక్కువగా ఎదరపళ్ళకి అది డిస్కస్ చేస్తాం. ఎందుకంటే ఎదరపళ్ళు ఎప్పుడైనా న్యాచురల్గా ఉండాలి, ఏదో పెట్టించిన పనులా ఉండకూడదు కాబట్టి. సో ఈ మూడిట్లో ఏది వేయించుకోవాలి అని అనుకుంటే నేనేం చెప్తానంటే మీ కండిషన్కి ఏది కరెక్ట్ అయితే అది పెట్టించుకోవాలి. ఇప్పుడు లోపల ఇది మెటల్ ఉంటుంది, పైన సిరామిక్ ఉంటుంది, వెరీ స్ట్రాంగ్, అన్నిటికీ ఇది పెట్టలేము. కొన్నిసార్లు మాకు క్లియరెన్స్ సరిపోకపోయినా, లేకపోతే పక్కన టూత్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ గమ్ హెల్త్, ఇవన్నీ చూసుకొని క్యాప్స్ అనేది పెడతాం. రెండవది జిర్కోనియా, డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేను. కానీ దీనికి కూడా కొన్ని ఇండికేషన్స్, కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. ఇంకా ఈమాక్స్ అంటారా, అది చూడటానికి న్యాచురల్ పన్నులానే ఉంటుంది, కానీ స్ట్రెంగ్త్ కంపారిటివ్గా తక్కువ ఉంటుంది. సో ఎదరపళ్ళకి స్ట్రెంగ్త్తో కొంచెం తక్కువ పన్ను ఉంటుంది, ఈస్థెటిక్ అంటే చూడటానికి బాగుండటంలో ఎక్కువ పన్ను ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ టీత్కి ఎప్పుడైనా సరే ఈమాక్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మంచి చాయిస్. సో ఇక్కడ కాస్ట్ 3,000, 20,000, 50,000 కాదు. మీకు ఏది కరెక్టో ఆ ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్.